12 స్టార్ ప్రభాస్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురు చూస్తున్న కలికి 2898 సినిమా రిలీజ్ తేదీని మేకర్స్ అయితే రీసెంట్గా ప్రకటించిన విషయం తెలిసింది. సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ సినిమాగా నాగాశ్విన్ అయితే కలికిని గ్రాండ్గా అయితే తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా ఉన్నాయి. హాలీవుడ్ రేంజ్లో అయితే ఈ సినిమా ఉండబోతుంది అని అర్థమవుతుంది. ఏకంగా 22 భాషల్లో అయితే ఈ సినిమా అయితే విడుదల కానుందట. కలికి సినిమా జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకైతే రానుంది. అంటే రిలీజ్ కు ఇంకా 2 నెలల సమయం అయితే ఉంది. ఇక కొత్త విడుదల తేదీని కూడా అనౌన్స్ చేసి మేకర్స్ అయితే పోస్టర్ ని కూడా విడుదల చేసిన విషయం తెలిసింది. అందులో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొని కూడా ఉన్నారు. యుద్ధ రంగంలో వీరి ముగ్గురు నిల్చున్నట్టు కనిపిస్తున్న ఈ పోస్టర్ అయితే అద్భుతంగా ఉంది. బ్యాక్గ్రౌండ్ లో చక్రం, దీపికా పదుకొని లుక్స్ అయితే అదిరిపోయాయి. ప్రభాస్ లుక్ అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. ఈ పోస్టర్ చూసిన ఆయన అభిమానులు అయితే పండగ చేసుకుంటున్నారు. అదే సమయంలో చాలా మంది మేకర్లు కూడా ఎప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లతో తాజా లుక్ ను కూడా కంపేర్ చేస్తున్నారు. చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుందని అంటున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ అయితే డ్యూయల్ లో చేస్తున్నారని అనుమాన పడుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఈ విషయం అయితే హాట్ టాపిక్ గా మారింది. అయితే అందులో ఎలాంటి నిజం లేదని కొందరు నెటిజన్లు అయితే కామెంట్లు పెడుతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ అయితే పలు భిన్నమైన గెటప్లలో నటించి ఉంటారని, డ్యూయల్ రోల్ అయితే కాదని చెబుతున్నారు. ఈ విషయంలో మేకర్స్ అయితే ఎలాంటి అనౌన్స్మెంట్ అయితే ఇవ్వకుండా అంచనాలు పెట్టుకోవద్దని అభిమానులకైతే సూచిస్తున్నారు. ఖచ్చితంగా ప్రభాస్ అయితే డ్యూయల్ చేసి ఉంటే మేకర్స్ అయితే ఈ పాటికి అనౌన్స్ అయితే చేసి ఉండేవారని అంటున్నారు. శ్రీ మహావిష్ణువు 10వ అవతారంగా హిందువులు భావించి కలికి స్ఫూర్తితో ప్రభాస్ రోల్ అయితే ఈ సినిమాలో ఉండబోతుంది. భైరవ్ అనే పాత్రను ప్రభాస్ అయితే చేయబోతున్నారు. ఇప్పటికే ఒక పోస్టర్ ద్వారా మేకర్స్ అయితే ఈ విషయాన్ని కూడా అనౌన్స్ చేశారు. మరోవైపు బాలీవుడ్ అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ రోల్ అయితే చేయబోతున్నారు. ఇటీవల ఆయన గ్లిమ్స్ అయితే రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. త్వరలో మిగతా వాళ్ళని కూడా పరిచయం అయితే చేయబోతున్నారు.